హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా గిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్తో పచ్చడి చేద్దామని అనుకున్నా అందుకోసమని కేజీ చికెన్ తెచ్చా. చికెన్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్: కేజీ చికెన్, ధనియాలు, మొగ్గ, అనాస పువ్వు, చెక్క, యాలక్కాయలు, తాలింపు గింజలు, 3 నిమ్మకాయలు, జీలకర్ర, మెంతులు, అల్లం పేస్టు, కారం, ఉప్పు, పసుపు, నూనె. ఈ 3 వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఈ చికెన్లో ఉండే ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. మసాలా ఐటమ్స్ దోరగా వేగే వరకు ఇలా పెను మీద వేసుకుందాం. పెను కదయ్యా, చికెన్ పెను మీద వేసేసుకుందాం. సన్న మంటలో ఇలా పెనులు వేసి ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేస్తే చికెన్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయిపోద్ది. అంతలోకే మనం పోయేసి వేపుకున్న మసాలా దంచుకుందాం. ఇదిగో చూడండి, చికెన్లో ఉండే వాటర్ రిలీజ్ అవుతుంది. చికెన్ ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత తీసి ఒక బౌల్లో ఇలా నింపేసుకుందాం. ఆ బాండిల్లోనే నూనె పోసుకొని బాగా కాగిన నూనెలో మనం తీసుకున్న చికెను వేసుకుందాం. ముక్కల్ని ఈ నూనెలో ఎర్రగా అయ్యేదాకా వేపి చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో. చూడండి ముక్కలన్నీ ఎర్రగా అయిపోయినాయి. సన్న మంట పెట్టుకొని అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ని నూనెలో బాగా వేపుకోవాలి. అల్లం పేస్టు బాగా వేగిన తర్వాత దానిలోనే మొక్కలు వేసేసుకుంటే మొక్కలు కూడా బాగా అల్లం పేస్టు వేగనిద్దాం. కారం,
మన టేస్ట్కి తగినంత సాల్టు, ముందుగా దంచుకున్న గరం మసాలా పొడి, ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నూనెలో బాగా ముక్కకు బాగా పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ముక్క ఎలా ఉందో చూడండి. చికెన్ పచ్చడి రెడీ అయిపోయి వచ్చేసింది. నిల్వ ఉండే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. నిమ్మకాయ, ఒక 2 నిమ్మకాయ బద్దలు పిండేసుకొని బాగా కలిపేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఓకేనా, పచ్చడి చేసేసుకున్నాము. మనం కూడా చేసింది టేస్ట్ చేయాలిగా. చూద్దాం చట్టంలో తిని చెప్తాను. పచ్చడి అయితే ఉంది, లొట్టలు వేసుకుని మరీ తింటారు, అంత బాగుంది. ఇలాగ మీరు ట్రై చేసి చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి. అదర్స్ పచ్చడి అయితే బాగుంది, చాలా బాగుంది. ఇలాంటి పచ్చడి మీరు చేసుకున్నప్పుడు ఉదయాన్నే వేడన్నంలో మీకు కావాల్సినప్పుడు ఎప్పుడు పడితే ఉదయాన్నే వేసుకొని తినొచ్చు. స్టాక్ ఉంటుంది, ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. పచ్చడి చాలా బాగుందబ్బా. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ పేరు పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మరిన్ని వీడియోస్ చూడడానికి